మన హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. హిందువుల యొక్క ఆత్మగౌరవమే కాకుండా ఆ లడ్డూలను తయారు చేసేటటువంటి శ్రీ వైష్ణవులు చేతుల మీదుగా, ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వైష్ణవుల చేతుల మీదుగా ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. మరి వాళ్ళను కూడా వాళ్ళ యొక్క మనోభావాలను కానీ వాళ్ళని కానీ అవమానించినట్లే వేద పండితులు కానీ, పురోహితులు కానీ, ఆసాన పండితులు కానీ వీళ్ళందరినీ కూడా మనం అవమానపరిచినట్టే మరి ఇది నిజమైతే కనుక. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. మరి ఏ రోజు కూడా ఇన్నిసార్లు గత 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించుకున్నాం, మొక్కులు చెల్లించుకున్నాం, ప్రసాదాలు తీసుకున్నాం, చాలా మందికి కళ్యాణ లడ్డూలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా నేనైతే స్పెషల్గా లడ్డూనైతే అది ప్రసాదంలా కాకుండా బాగా ఇష్టంగా తింటాను. నేను స్వీట్స్ ఏవి తిన్ను, కానీ తిరుమల తిరుపతి ప్రసాదం అంటే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కానీ, అందులో ఉండేటువంటి నెయ్యి కానీ, ఆ టేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కూడా రాదు, అంత అమోఘంగా ఉంటుంది. మరి ఈరోజు యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే ఇది నమ్మశక్యంగా ఉందా లేదా అనేది కూడా నాకు ఒక ప్రశ్న. అందుకే లైవ్ వీడియో చేస్తున్నా. పోనీ మీరు ఎవరన్నా సరే ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా తీసుకున్నారా? మీలో ఎవరైనా సరే ఏ రోజన్నా డౌట్ వచ్చిందా? వాడే పదార్థాల్లో నాసిరకమైనటువంటి పదార్థాలు వాడుతున్నారని కానీ, ఆ అరోమా ఏదైతే ఉందో నెయ్యి స్మెల్ కాకుండా వేరే ఏదన్నా ఈజీగా కనిపెట్టొచ్చండి. యానిమల్ ఫ్యాట్ అంటే చాలా ఈజీగా కనిపెట్టొచ్చు. డాల్డా యూజ్ చేసిన, యానిమల్ ఫ్యాట్ యూజ్ చేసిన దాని స్మెల్ అరోమా అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మరి బ్రాహ్మలు చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో మడి కట్టుకొని మరి ఆ ప్రసాదాలు తయారు చేసే వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు అవమానించినట్లే కదా. యానిమల్ ఫ్యాట్ కలిసిందంటే వాళ్ళ పురోహితుగానికే ఒక పెద్ద పరీక్ష అని చెప్పాలి, కాదంటారా? నాకైతే ఈ ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని అనిపిస్తూ ఉంది. చివరికి ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే తరతరాలుగా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు, చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని ఎక్కడో సందేహం కలుగుతూ ఉంది. ఏదేమైనా సరే దీనికి సాక్ష్యం అనేది మనందరం ఉన్నాం. మనం అందరం కూడా ప్రసాదం స్వీకరించాం. ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది మన ప్రతి ఒక్కరికి తెలుసు. చెప్పినటువంటి మన గౌరవనీయులైనటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన మనసాక్షికి కూడా తెలుసు. మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేశారనేది కూడా, అంటే ఈఓ గారు ఒక రకంగా, టీటీడీ ఈఓ గారు శ్యామలారావు గారు ఒక రకంగా ఆరోపణలు చేస్తే, వెజిటేబుల్ ఫ్యాట్ అని ఆయన చెప్తే, రాష్ట్ర సీఎం గారు యానిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇంత దిగజారే విధంగా చివరికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుడి మీద కూడా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఒక సామాజిక వర్గాన్ని కూడా సందేహించే విధంగా